ఈ ఎన్నిక చాలా భిన్నమైనటువంటి దీంట్లో ప్రయారిటీ ఓటింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎవరికి తొందరగా అంతుపట్టదు నిజంగా చెప్పాలంటే. దీంట్లో నంబర్స్ వేసేది ఉంటుంది. మామూలుగా సాధారణ ఎన్నికల్లో అయితే పోయి గుర్తు కనబడుతుంది, గుర్తు దగ్గర బటన్ నొక్కేస్తాం, కీస్ మన సౌండ్ వస్తుంది, మనం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ముగ్గురు నలుగురు అభ్యర్థులకు ఓటు వేయాలి, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ అన్నప్పుడు వాళ్ళకు అసలు సంఖ్య వేయాలా, ఎట్లా వేయాలి, అదంతా కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళు సరిగా ఓటు వేయలేకపోయినారు. అంటే ఒకటి పొలిటికల్ పార్టీస్ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలా. రెండవది నాకు అనిపించింది, ఎందుకంటే ఈ ఓటింగ్లో నేను పాల్గొని దాని తర్వాత ఈ మొత్తం ప్రచారంలో పాల్గొని కౌంటింగ్లో పాల్గొన్న తర్వాత అసలు దీన్ని కూడా ఆన్లైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఎలక్షన్ కూడా ఎగ్జాక్ట్లీ అసలు బ్యాలెట్ పేపర్ వల్ల అధికార పార్టీకి ఎంత అడ్వాంటేజ్ వస్తుందని కళ్ళారా నేను చూసిన.